గైస్ ఇప్పుడు మేము అలా షికార్కి వెళ్తున్నాం అనమాట. సాకేత్ సౌమెత్ డాడీ మమ్మ ఇవ్వండి. చలో షికార్. బాబాయ్ ఇంట్లో ఉన్నాడా? బయటికి సో డాడీ తీసుకెళ్తున్నారు అన్నమాట ఇప్పుడు బయటికి. అలాగా పర్ణశాలకు కూడా వీలైతే ఇల్లు వచ్చేద్దాం. యా ఒక లుక్ వేసొద్దాం. సో ఇప్పుడు అందరూ అవునరా మర్చిపో అయ్యో అవునరా అంటున్నాను. పిల్లలతో మాట్లాడినట్టు డాడీ అవునరా మర్చిపోయాను అంటున్నాం. అయ్యో డ్రామరా మళ్ళీ కొమ్మలు బయటకు వచ్చేసి ఉన్నాయి కదా, ఆ కొమ్మల్ని కట్ చేయించేస్తాను. చెట్టు కొమ్మల అవి ముళ్ళు ఉంటాయి దానికి. బోగన్ విల్ల. ఓకే అంటున్నా తాతలాగా పొద్దున్నే చెప్పాను. ఇలా ఇక్కడ అంతా పెంచుకున్నారు కదా ఉల్ఫ్ కట్ట ఏదో అన్న ఉల్ఫ్ కట్టేనారా? ఇదిగోండి ఇలా పెంచుకుంటారంట తాతకలాగా వెనకంతా. మీ నాన్న ఎలా చేస్తే అదే ఇప్పుడు కూడా ఆల్రెడీ డెప్ప కొట్టించి పంపించారు మొన్న. ఇగోండి లేదండి డెప్ప చూపించి ఇగో మొత్తం అంతా తీయించేసారు, ఇదంతా తీయించి పంపించారు. మళ్ళీ పెంచుకుంటాడు. ఏది మీ నాన్న ఓకే అనిపించుకొని చూద్దాం. తెల్లమ్మ తల్లి కాళమ్మ ముత్యాలమ్మ ఇక్కడ ఆంజనేయ స్వామి అలా వెళ్తూ ఉంటే మన ఫామ్ హౌస్ వస్తుంది. రోజు చెప్పి వెళ్తావా? ఇప్పుడు మేము ఎక్కడికి వచ్చేసామో చూస్తున్నారు కదా, అదిగోండి మన పర్ణశాలకు వచ్చేసాము. చూద్దాం. చూడండి మొత్తం అరటి చెట్లు ఫుల్ గ్రీన్గా పెరిగి మళ్ళీ బాగుంది. ఏదమ్మా అరటి చెట్లు ఇంకా పొలాలా? అవునండి, మీకు ఆ వ్యూ చూపిస్తా ఎలా ఉందో. ఇదిగోండి మొత్తం పొలాలు కొబ్బరి చెట్లు కనిపిస్తుంటాయి అనమాట. అటు హాఫ్ అంతా గట్టి నుంచి ఇంకేం లేవు, మొత్తం పొలాలు అవే. మందే లాస్ట్ అనమాట. ఇటు ఇలా ఫెన్సింగ్ కట్టేసుకున్నాం కదా, మొత్తం చెట్లు అరటి చెట్లు భలే బాగా పెరిగినాయి. మొత్తం గ్రీన్. గెలేసిందా ఏది? ఇదిగోండి ఇక్కడ ఒక అరటి గెలని చూసారా? అదిగోండి అదొక అరటి గెల వేసింది. అండ్ ఇది బ్యాక్ సైడ్ అక్కడ కూడా అరటి గెల వేసింది, అక్కడ కూడా వేసింది. ఆ చెట్లకు కూడా ఉన్నాయమ్మా అరటి గెలలు ఉన్నాయి అక్కడక్కడ. చక్కెరకేళి ఇదేమో మామూలు అరటి, అదేమో అమృతపాణి, కూర అరటి. కూర కోసుకునే అరటికాయ. ఓ ఏం చెట్టు అమ్మా ఇది? పువ్వులు ఉన్నాయి. ఆహా సీమరెక్కాయల చెట్ట. సీమరెక్కాయలు. ఇది మ్యాంగో. ఇదమ్మా చెర్రీస్. ఇది చెర్రీ చెట్టు. అటు కూడా చెర్రీ ఉంది, అది కూడా టీ. ఓహో మూడు రకాల. అక్కడ గోరింటాకు చెట్టు కదమ్మా అది? ఒకటి ఉంచావా? ఓకే. ఇదిగోండి ఫామ్ హౌస్ పర్ణశాల. బాగుంది అంతా సైలెంట్గా. ఇక్కడ కూర్చుందామా? అబ్బా మంచిగా హాయిగా కూర్చొని చిల్లవచ్చు. మొత్తం పొలాలు చెట్లు ఇవే కనిపిస్తున్నాయి. ఇక్కడి నుంచి మొత్తం పొలాలే అనమాట అవన్నీ. ఇప్పుడు అంటే కోతలు అయిపోయినాయి కాబట్టి ఇలా కనిపిస్తుంది, లేకపోతే మొత్తం పచ్చటి పొలాలు, కొబ్బరి చెట్లు ఇలా ఉంటుంది అన్నమాట. ఏం చేస్తున్నారా? మొక్కలకి నీళ్ళు వేస్తున్నావా? ఓకే. చూడండి ఆనందంగా చేసే పని మొక్కలకు నీళ్ళు పోయడం అంటే ఎంత ఇష్టమో. రే 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 ఏంట్రా అది? పిట్టలు కోస్తున్నాడు. ఒరే ఇక్కడి నుంచి అక్కడికి పోస్తున్నాడు. ఒరే మొక్క కంటే నీ మొత్తం ఆకులకి ఎందుకు పోస్తున్నావురా? మంచి ఆనందంగా ఇష్టంగా చేస్తుంటారు ఈ పని చేయమంటే మాత్రం. ఇది గోరింటాకు చెట్టు, పక్కన అరటి చెట్టు విత్ గెల.
అది ఇంకో అరటి చెట్టు. ఊడ్చేస్తున్నారు. మా అమ్మ అక్కడ ఊడుస్తుంది, సాకేత్ గడ ఇక్కడ. రే అంత పైకి ఎత్తకూడదు, చీపుని కిందే ఉండాలి. మా నాన్న నేను పర్యవేక్షిస్తున్నాం. ఇది కూడా ఎలా చేస్తున్నారా అని చూస్తున్నాం అన్నమాట. బరాబర్ వేసినా అంట. సరిపోవట్టే. వద్దు వద్దు, వీడన్నీ వేషాలు వేస్తున్నాడు వాటర్ తోటి. ఇది గట్టంతా కూడా తడపాలా? ఇలాంటి తడిపే పనులు లాంటివి ఏమన్నా ఉంటే ఇలాగ చెప్పేయి. తడిపేయడం దీన్ని ఏదో అంటారు కదా, వాటరింగ్ కాదు ఏదో అంటారు కదమ్మా తడపడాన్ని. చూడండి రాధాకృష్ణుల్ని పెట్టింది. ఇదేంటమ్మా ఫ్రేమా? టైల్సా? ఓ ఇదంతా టైలేనండి. ఇలా టైల్స్ వచ్చినాయి పెద్దది. ఓ టైల్స్ అయితే ఇంకా తడిచినా పర్వాలేదు కదా. ఈ కింద కూడా ఈ కింద కూడా ఇది మంచి లుక్ వచ్చినాయి అమ్మా. కింద టైల్స్ కూడా అంటే ఇట్లా గోల్డ్ హైలైటర్సా? ఓకే, ఇట్లా గోల్డ్ రిమ్ వచ్చి ఈ టైల్స్ కూడా చాలా బాగా వచ్చింది లుక్. పాత్వే అంతా కూడా ఈ బ్రౌన్ టైల్స్ మధ్యలో ఈ హైలైటర్స్ని వేయించి ఇలా వేయించింది అనమాట. ఇవ్వండి ఇలా ఈ పాత్వే అంతా ఎల్ షేప్లో ఇక్కడ 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 అండ్ అక్కడ మొత్తం 5 హైలైటర్స్ వేయించింది ఇలాగా. మొత్తం ఇటు అండ్ ఇటు ఇట్లా భలే బాగా వచ్చింది లుక్, చాలా బాగా వచ్చింది వీటి వల్ల. పాత్వే చూసారా మొత్తం డిజైన్ టైల్స్ అదే బాగున్నాయి. అంటే కలర్స్ కూడా ఇట్లా లైట్ స్కై బ్లూ పైన ఆరెంజ్ అండ్ గోల్డ్ అలాగా బాగున్నాయి. పాత్వే అంతా ఇట్లాగా స్కై బ్లూ కలర్ టైల్స్ బాగా వచ్చినాయి. వీటి వల్ల కూడా లుక్. ఇక్కడేమో ఒక సెంటర్ టేబుల్, 2 బెంచెస్. అవి గుర్తుపెట్టావా? ఏది నాపరాలను గుర్తుపెట్టావా అంటే మన ఇంట్లో ఏ డాబా మీద పెట్టించి ఉంచాను కదా. ఓ అవునా, నాకు గుర్తులేదు. మీ చిన్నప్పుడు మన పాత పెంకుటింట్లో దొడ్డు వెంపు ఉండేయా? అవును, ఆ నాపరాళ్ళని దాల్చించి అంతంత అక్కడ అలా వెనక దొడ్డు వెంపు ఇలాగ బెంచ్ లాగా ఉండేవి. ఓకే ఓకే. అబ్బో తరతరాలుగా యుగాలుగా ఉన్న నాపరాళ్ళు అనమాట ఇవి. ఒరే చాలా నన్ను తడుపు. నానమ్మ తాతయ్య జ్ఞాపకంగా. అక్కడేమొస్తుందమ్మా? అక్కడ వినాయకుడు వస్తాడా? వినాయకుడా? ఓకే. ఇక్కడ చూసారా ఇవి కూడా ఒక టైల్స్. ఇవి కూడా టైల్సే కదమ్మా. మొత్తం ఇట్లా వెదురు స్టిక్స్ పెట్టి ప్యానలింగ్ చేస్తే ఎలా ఉంటుందో అలా వచ్చింది మొత్తం. ఇటంతా బ్యాంబూ స్టిక్స్ టైప్లో ఇలా కనిపిస్తుంది అనమాట. బట్ ఇవి కూడా టైల్స్ ఇట్లా పట్టుకున్నా ఇలా ఇట్లా ఎగుడు దగ్గర ఇట్లా ఉంటుంది అనమాట ఫీల్ కూడా. మొత్తానికి రకరకాల టైల్స్ వాడావు అనమాట నువ్వు. పాత్వేకి ఒక టైల్స్, మధ్యలో ఒక టైల్స్, అట్లా హైలైటర్స్ ఒకటి, ఇక్కడేమో ఈ బ్యాంబూ టైప్ టైల్స్, మళ్ళీ ఇంటి లోపల వేరే ఇట్లా. బడ్జెట్లో మిగులు టైల్స్ అమ్మే షాప్ ఉంటుంది. వాళ్ళ మెయిన్ షాప్ ఉంటుంది. మిగిలిన అన్నీ ఒక చోట పెడతారా? అవునవును. ఇది 200 అడుగులు కాదు, ఇక్కడ కాదులే. ఓకే. ఇది సాడేపల్లి గుడి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను. ఇది గ్రీన్ అవన్నీ కూడా. అచ్చా, నైస్ నైస్ మమ్మీ, నైస్. బాగుంది, భలే క్యూట్గా ఉంది ఓవరాల్గా లుక్. ఇవి అన్నీ కూడాను అంటే ఇప్పుడు నీకు ఇక్కడ ఇలా మామూలుగా పాతున్నా అంత లుక్ రాదు. సో లుక్ వైజ్ కూడా ఇట్లా ఒక హట్ లాగా పైన కూడా అండ్ గ్రీన్. అచ్చచ్చా, ఓకే. బో చాలా ఇన్ఫర్మేషన్ ఉందండి మీ కన్స్ట్రక్షన్లో. పైన ఏమో ఇలాగ హట్ లాగా,
మధ్యలో ఎల్లో కలర్ విత్ వైట్ బార్డర్స్ అండ్ ఇక్కడ గ్రీన్ కింద ఎర్ర మట్టి కదా. సో ఇందులో లేని కలర్ ఏంటి బ్లూ కాబట్టి బ్లూ టైల్స్ ఎతికిందంట ఇట్లాగా బ్లూ. సో మొత్తానికి ఒక కలర్ఫుల్ పర్ణశాల అనమాట. ఇక్కడ ఒక కాన ఉంది చూసారా, ఇదిగోండి ఇక్కడ దానికి ఒక టైల్ కూడా వేయించి పెట్టావు కదా. వినాయకుడు రావాలనా అంటే ఎదురుగా ఇట్లాగా ఇది ఉంది కదా, సో దానికి బ్రిడ్జ్ లా ఉంది కదా, వీడ్సోల్ లాగా అనుకుంటున్నా, దానికోసమని ఇలా ఇక్కడ వినాయకుడిని పెట్టించింది అన్నమాట. ఈ ట్యాంక్ ఎక్కడ ఉందో చూసారా, ఇదిగోండి చూడండి ఇలా ఒక పెద్ద కరెంటు స్తంభం లాగా గంట స్తంభం వెంకటేశ్వరం నుంచో పెట్టట్టు అక్కడెక్కడో ట్యాంకు నుంచో పెట్టారు. ఆఫ్ చేసావా? ఓకే. అది నిండిపోతే మళ్ళీ ఆ వాటర్ వేస్ట్ అవ్వకుండా ఇలా డ్రమ్ము పెట్టారు కింద. వెరీ క్రియేటివ్ ట్యాంకా. ఎక్కడో బీచ్ దగ్గర లైట్ హౌస్ కడతారు ఇలాగా నాకు తెలుసు, కానీ ఫామ్ హౌస్కి ట్యాంక్ కూడా ఇలాగ ఒక పోల్ లాగా కట్టి దాని మీద ఎక్కించి పెట్టారు ట్యాంక్. పైన పెట్టడానికి ఉండదుగా. సో ఫైనల్లీ ఇదిగోండి ఇదే మా ఫామ్ హౌస్. సూపర్ గా ఉంది. నేను వీడియోస్ లో అమ్మ ఫొటోస్ లో చూపిస్తూ ఉంది కానీ బట్ స్టిల్ డైరెక్ట్ గా చూస్తే ఇంకా దాని లుక్ ఇంకా బాగుంది అనమాట. మొత్తం గ్రీనర్ గా, మొత్తం అరటి చెట్లు, ఎటు చూసినా గ్రీనరీ. మనం ఏక్యూఐ అని తాపత్రయపడుతుంటాం కదా హైదరాబాద్ లో, ఇక్కడ అది బెస్ట్ ఏక్యూఐ ఉంటుంది అనమాట. ఎయిర్ క్వాలిటీ సూపర్ గా ఉంటుంది, ఎందుకంటే అంతా పచ్చదనం ఎక్కడ చూసినా. నో పొల్యూషన్, అసలు పొల్యూషన్ దూరం బాగా సౌండ్లే ఏమి వినిపించట్లేదు. కాకుల సౌండ్లు, పెట్టల సౌండ్, కుయికులు తప్ప ఏమి వినిపించట్లేదు. ప్రశాంతంగా ఉంది మంచిగా. మొత్తం అన్ని పంట పొలాలు ఇవే కదా, మొత్తం అన్ని చేలే ఉన్నాయి. మధ్యలో కూడా అన్ని చెట్లే, ఎటు చూసినా గ్రీనరీయే, అరటి చెట్లతోటి బాగుంది. పిల్లలు అయితే ఓ ఫోటోగ్రఫీ అని తెగ ఫోటోలు తీస్తున్నారు. మొత్తం అటు సైడ్ అంతా సన్సెట్ అనమాట, అంటే ఇటు ఈస్ట్ అటు వెస్ట్ సన్సెట్ అవుతుంది కాబట్టి వెళ్ళి అటు ఫోటోలు వీడియోలు తీస్తున్నారు. దీనికి వచ్చిన యాడెడ్ అడ్వాంటేజెస్ లో ఇంకోటి ఏంటంటే జస్ట్ మన దానికి ఎదురుగానే ఇలాగా పంట కాలువ ఉందన్నమాట. ఇది యాక్చువల్గా పంట కాలువ, ఇప్పుడు కాలువలు కట్టేశారు కాబట్టి నీళ్ళు ఆగినాయి. మామూలుగా ఇదంతా పంట కాలువ అనమాట, ఇప్పుడు వాటర్ ఫ్లో అవుతూ ఉంటాయి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి కట్టేశారు. ఇప్పుడే సన్సెట్ అయ్యింది, సో అటంతా కొబ్బరి చెట్లు, వ్యూ అంతా కూడా చాలా బాగా వస్తుంది. మొత్తం ఎదురుగా అంతా కూడా ఖాళీ స్పేస్ బాగుంటుంది. అవి కూడా చేలే, అవి కూడా పంట పొలాలే, చేలు. బాగుంది. పిల్లలు కూడా అటు వెళ్ళి రోజు మొత్తం ఏదేదో చేస్తున్నారు. ఇవన్నీ పంట పొలాలే, మొత్తం చేలే, కొబ్బరి చెట్లు. ఎలాగా కాలువలో స్నానం ఈడ బొడ్డోడు ఆడొచ్చి దూకేసి ఆ కాలంలో స్నానం చేసి మళ్ళీ టింగ్ 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 అని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. బిందాస్ ఉన్నాడు అసలు వెళ్ళి మామూలుగా స్నానానికి వెళ్ళమంటేనే టవల్ ఉందా, మళ్ళీ ఇంకోటి ఉందా అని వంద చేస్తారు. అటు చూడు బిందాస్ బతికేస్తున్నాడు బుడ్డోడు. ఇటు కూడా రోడ్డు ఉంది, అదే వెహికల్. ఇటు మన అది కదా మన ఫామ్ హౌస్. ఇగో ఈ చెట్ల మధ్యలో మన ఫామ్ హౌస్ ఉంది, అరటి చెట్ల మధ్యలో. అరటి కాదు ఏంటిది, కొబ్బరి చెట్ల మధ్యలో. దానికి అటు సైడ్ కూడా అవే ఉందన్నమాట. ఇలా ఇటొకవే ఇటొకవే ఇలా, ఆ మధ్యలోది మంది. చూసారా అమ్మమ్మ వాళ్ళ ఫామ్ హౌస్ పర్ణశాల ఎలా ఉంది? ఏం నచ్చింది? మొత్తం ప్రాపర్ విలేజ్ వైబ్స్ వస్తున్నాయట. ఇవ్వండి మొత్తం చెట్లలో మొత్తం వాటరింగ్ చేసావు, మజా వచ్చిందా? ఫోటోగ్రఫీ కూడా చేశాడు. ఇదిగోండి మా వాడు కెమెరా పట్టుకొని ఫోటోగ్రఫీ చేసి మంచిగా ప్యూర్ ఎయిర్ తెలుసా, సూపర్ ఎయిర్ క్వాలిటీ. కాకులని ఇంటికి వెళ్తున్నాయి, మనం కూడా ఇంటికి వెళ్ళాలి, చీకటి అవుతుంది కదా. నచ్చిందిగా ఇద్దరికి? వీడియోలో చూసిన దానికన్నా డైరెక్ట్గా చూస్తే ఇంకా బాగుంది కదా. ఓకే, సన్సెట్ బాగుందా? ఓకే. అక్కడ చూడండి వాళ్ళిద్దరినేమో ఏదో ఫోటోగ్రఫీ అయ్యి చేసుకొని నడుచుకుంటూ వస్తున్నారు. వీళ్ళిద్దరూ ఏదో ముచ్చట పెట్టుకుంటూ వీళ్ళిద్దరూ ఏదో మాట్లాడుకుంటున్నారు. అఖిలపక్ష సమావేశం. అక్కడ దాకా వెళ్ళొచ్చా? బాగుందా? ఓకే అమ్మా, ఏంటి ఇక్కడ ఏదో గంట సౌండ్ వినిపిస్తా ఉంది. ఎక్కడ గంట సౌండ్? గంట సౌండ్ అక్కడ ఆగు. ఆవులు ఆ మూలన ఆవులు అంబోతు, అదిగో అదిగో తెల్లగా అది గోశాల వాళ్ళది. ఓహో, ఇక్కడ గోశాల ఉంది.
జస్ట్ మన అనుకోనే. పర్సనల్ గోవులు అదిగోండి ఆవులు, ఆవులు ఆంబోతులు అన్నీ ఉంటాయి, దూడలు అన్నీ ఉంటాయి. అదిగోండి ఇది దీని గంట అప్పటి నుంచి సౌండ్ వస్తుంది. ఏంటి గంట సౌండ్ వినిపిస్తా ఉంది అని అనుకున్నా. బాగుందమ్మా, నీకు ఎక్కడికి వచ్చినా ఆవులు మాత్రం వచ్చేస్తుంటాయి. అదిగో చూడు, అవునంట, అది కూడా అవునా అని చెప్తుంది. ఎక్కడికి వచ్చినా ఆవులు ఉంటాయి, ఇక్కడ కూడా ఆవులు ఉంటాయి. పక్కనే ఉంటాయి, ఎదురుకుండా ఫామ్ హౌస్ లో కూడా ఉంటాయి. వాళ్ళు గేదెలు అన్నీ ఉంటాయి, ఇక్కడ మాత్రం ఆవులే ఉంటాయా? ఓకే, బాగుందమ్మా. ఇప్పుడే ఎక్కడికి వచ్చిన అమ్మమ్మ ఎక్కడికి వచ్చిన ఆవులు ఉంటాయి అనగానే అది అవును అని చెప్పిందిరా. బాగుంది. అంతా పొలం పనులు అయిపోయి ఇంటికి వెళ్తా సైకిల్ వేసుకొని అందరూ చలో హోమ్ అని పెట్టలు ఇంటికి వెళ్తున్నాయి, జనాలు ఇంటికి వెళ్తున్నారు, మనం కూడా ఇంటికి వెళ్దాం. ఓకే, పదండి.